మనలో చాలా మంది మన ఇన్పుట్ ఏదైనా ఒక వీడియో ఇచ్చి ఒక ఇన్పుట్ రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తే ఆ పర్టికులర్ వీడియోని ఇచ్చిన ఇమేజ్తో స్వాప్ చేస్తే బాగుండని అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు కొత్తగా ఒక ఏఐ మోడల్ అయితే వచ్చింది అనమాట. ఈ ఏఐ మోడల్తో మీరు ఫేసెస్ స్వాప్ చేయడమే కాదనమాట, ఆ వాయిస్ని కూడా మీకు సింక్ చేయొచ్చు. అంతేకాకుండా పలానా వాయిస్ని వేరే భాషలో కూడా మార్చుకోవచ్చు అనమాట. లేదు మీరు క్లోన్ చేసిన వాయిస్తో కూడా మీరు ఫేస్ స్వాప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్తో హిక్స్ఫీల్డ్ ఏఐ వాళ్ళు ఒక కొత్త ఏఐ మోడల్ అయితే తీసుకొచ్చారు. మరి ఏంటా ఏఐ మోడల్, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో మనలో చాలా మంది తెలిసే ఉంటుంది, హిక్స్ఫీల్డ్ ఏఐ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ వెబ్సైట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు, వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఈ పర్టికులర్ ఏఐ వెబ్సైట్లో అయితే లభిస్తుంది అనమాట. ఇనీషియల్గా మీరు అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే hicksfield.ai వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అని చూపిస్తుంది అనమాట. లాగిన్ మీద క్లిక్ చేసి మీరు మెయిల్ ఐడితో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇమేజెస్, వీడియోస్, ఎడిట్, క్యారెక్టర్ అని చెప్పి సొరా టు ట్రెండ్స్, అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీళ్ళు రీసెంట్ గా వచ్చిన పాప్కార్న్ ఏ మోడల్ అనమాట. ఇందులో వీళ్ళు కొత్తగా రిలీజ్ చేసింది అంటే రీకాస్ట్ స్టూడియో అనే ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు రీకాస్ట్ స్టూడియోని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు ఒక సోర్స్ వీడియోని ఇన్పుట్కి ఇవ్వాలి. ఆ తర్వాత మీరు ఒక రిఫరెన్స్ ఇమేజ్ని ఇన్పుట్కి ఇస్తే ఆ పర్టికులర్ వీడియోలో మీరు ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ స్వాప్ అయ్యి అవుట్పుట్ వీడియో అయితే వస్తుంది అనమాట. మేము ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే జనరేట్ చేసాము. ఫస్ట్ మేము జనరేట్ చేసిన వీడియోస్ అయితే మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాం, ఒకసారి చూడండి. నా ఫోన్ బ్యాటరీ 100% ఉన్నప్పుడు నేను కింగ్ లా ఫీల్ అవుతా. 20%కి వచ్చాకనే అసలు నిజమైన నేను బయటకు వస్తా. నాకు ఒక డౌట్ ఎప్పటి నుండో ఉంది. మన ఇంట్లో వైఫై బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే నో ఇంటర్నెట్ అంటుంది. ఎవరైతే జియో యూజర్లు ఉన్నారో మీకు ఒక శుభవార్త అండి. మీరు గనక జియో యూజర్ అయితే గనక గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ 35,000 రూపాయల విలువ గల. సో మీకు కనుక గూగుల్ సంబంధించిన జెమినీ ప్రో యాక్సెస్ కావాలనుకుంటే ఇప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట. నెలకు మీరు కేవలం 11 రూపాయలు పే చేస్తే 3 నెలల పాటు 33 రూపాయలు. మీరు చూసారు కదా, ఇలాగా నేను ఇచ్చిన ఒక ఇన్పుట్ వీడియోకి ఏదైతే ఉందో నేను రెఫరెన్స్ ఇమేజ్ ఇస్తే దాన్ని స్వాప్ చేస్తూ వీడియోస్ అయితే జనరేట్ అయినాయి అనమాట. అలానే ఈ పర్టికులర్ మోడల్లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ సోర్స్ వీడియో దగ్గర అయితే మీరు ఇన్పుట్ కింద వీడియో ఇవ్వాలి. నెక్స్ట్ అప్లోడ్ ఫోటో ఏదైతే ఉంటుందో మీరు పర్టికులర్ ఆ వీడియోని ఎవరి ఫేస్ తో స్వాప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీ ఇన్పుట్ ఇమేజ్ ఇవ్వాలంటే అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇన్పుట్ ఇమేజ్ అయితే ఇవ్వచ్చు. మేక్ షూర్ ఏంటంటే మీరు ఇచ్చే ఇమేజ్ కొంచెం క్లారిటీగా ఇవ్వండి. ఫేస్ అనేది కొంచెం దగ్గరగా ఉన్న ఇమేజ్ అయితే ఇవ్వండి, క్లారిటీగా ఉండండి. నెక్స్ట్ వచ్చి ఇందులో ఆప్షన్స్ వచ్చి మీరు ఏదైతే వీడియో ఉంటుందో ఈ వీడియోలో ఒకవేళ ఆడియో ఉందనుకోండి, ఆ ఆడియోలో పలానా ఒక వ్యక్తి మాట్లాడిన వాయిస్ ఉంది, మీకు ఆ వాయిస్ కాకుండా ఇంకొక వ్యక్తి మాట్లాడినట్టు కావాలనుకుంటే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆండ్రూ, యానెట్, ఇయాను, శానా, ఆర్కియోడిస్ అని మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. Love is composed of a single soul inhabiting two bodies. The stillness of the evening was pierced by the sun. Rivers stretch their arms to the sea's open embrace. సో మీకు ఒకవేళ ఇచ్చిన ఇన్పుట్ వీడియోలో వేరే వాయిస్ ని మార్చుకుందాం అనుకుంటే ఈ వాయిస్ ని సెలెక్ట్ చేసుకుని మీరు అవుట్పుట్ ఇస్తే గనక ఈ పర్టికులర్ ఆడియోతో వీడియో కన్వర్ట్ అవుతుంది. లేదంటే మీరు ఫేస్ వ్యాప్ సెలెక్ట్ చేసుకుని పలానా క్యారెక్టర్ ఇమేజ్ ఇచ్చి ఈ పర్టికులర్ ఆడియోని ఇన్పుట్ ఇస్తే ఫైనల్ గా అవుట్పుట్ అలా జనరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ భాషలు కూడా ఉన్నాయి. మొత్తం 6 భాషల్లో మీరు ఇచ్చిన వీడియో ఇన్పుట్ ఏదైతుందో వేరే భాషలో కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇన్పుట్ మీరు తెలుగు భాష ఇచ్చారు అనుకుంటే అవుట్పుట్ లో హిందీ భాషలో కింద మార్చుకోవచ్చు. లేకపోతే మీరు రష్యా కానీ ఇతర భాషలో కూడా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. లేదు పర్టికులర్ గా మీరు ఏదైనా వాయిస్, మీ వాయిస్ ని క్లోన్ చేసి మీ వాయిస్ తోనే ఆ ఇన్పుట్ ఆడియో మాట్లాడినట్టుగా రావాలనుకుంటే మీరు క్లోన్ చేసిన ఒక 10 seconds టు ఒక 1 minute ఆడియో క్లిప్ ని అయితే అప్లోడ్ చేయాలి. అలా మీరు క్రియేట్ చేసుకున్న వాయిస్ అనేవి మై వాయిసెస్ ప్లేస్ లో అయితే ఉంటాయి అనమాట. చివరిగా మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మీరు ఏదైతే ఇన్పుట్ ఇచ్చిన వీడియోని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకోటి గ్రీన్ స్క్రీన్ కూడా ఉంది. మీకు నచ్చినట్టుగా బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవి ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ నేను ఫేస్ స్వాప్ రిలేటెడ్ గా ఎలా చేసుకోవచ్చు, అలానే ఇందులో ఉన్న మల్టిపుల్ ఆప్షన్స్, ఆడియోని ఎలా మార్చుకోవచ్చు, ఫేస్ స్వాప్ చేస్తూ ఆడియోని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్ని ఆప్షన్స్ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు అయితే సోర్స్ వీడియో ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో ఇక్కడ నేను ఒక సోర్స్ వీడియోని అప్లోడ్ చేస్తాను. సో మీరు అప్లోడ్ చేద్దాం అనుకున్న వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చి మినిమం ఒక 5 to మాక్సిమం వచ్చి 15 seconds మాత్రం ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఇన్పుట్ తీసుకోవట్లేదు అనమాట. సో మీరు ఏదైతే ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోస్ అయితే ఫస్ట్ ఇన్పుట్ ఇవ్వండి. సో నేను ఈ క్లోజ్అప్ వీడియోని ఫస్ట్ ఇన్పుట్ ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత మీరు ఈ పర్టికులర్ వీడియోని
ఏ పర్టికులర్ ఫేస్ తో స్వాప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇవ్వాలి. సో అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. అగైన్ అప్లోడ్ మీదకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏ ఫేస్ ఇన్పుట్ గా ఇద్దాం అనుకుంటున్నారో, స్వాప్ చేద్దాం అనుకుంటున్నా, నేను నా ఫేస్ ని ఇన్పుట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఫేస్ ని ఇన్పుట్ గా ఇస్తున్నాను. సో ఇప్పుడు క్యారెక్టర్ 4 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఈ జనరేట్ మీద క్లిక్ చేస్తే స్వాప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలానే మనకి కాంకరెంట్ జనరేషన్స్ ఉంటాయి అనమాట. మినిమం మనం తీసుకున్న ప్యాక్స్ బట్టి మాకైతే కాంకరెంట్ జనరేషన్ ఉంది కాబట్టి వేరే ట్యాబ్ లో ఇంకొక వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను శాంపుల్ ది. ఈసారి ఒక లాంగ్ ఫ్రేమ్ వీడియోని ఇన్పుట్ గా ఇస్తున్నాను. అగైన్ ఇంకొక ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇస్తున్నాను. ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ జనరేట్ మీద క్లిక్ చేయాలి. సో అప్ టు ఒక 5 minutes టైం పడుతుందని చెప్తుంది. నెక్స్ట్ ఇంకొక వీడియోని కూడా ఇన్పుట్ కింద ఇస్తున్నాను. సోర్స్ వీడియోలోకి వెళ్తున్నాను. ఈసారి ఓజీ సంబంధించిన వీడియోని ఇన్పుట్ గా ఇస్తున్నాను. మీకున్న ఇమేజ్ లో ఏదైనా ఒక ఇమేజ్ ఇద్దాం అనుకుంటే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అగైన్ జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇలా ఇంకొక వీడియోని కూడా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి ఒక చిన్న పాప సంబంధించిన వీడియోని ఇన్పుట్ గా ఇస్తున్నాను. దా వీడియో అనమాట. సో దీన్ని ప్రియాంక చోప్రా గారి ఫేస్ తో స్వాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. జనరేట్ మీద క్లిక్ చేయాలి. సో కొంత టైం తర్వాత మనకి వీడియోస్ అనేవి జనరేట్ అయిపోతాయి. జనరేట్ అయిన తర్వాత ఎలా వచ్చినాయో చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే మనకి వీడియోస్ అయితే జనరేట్ అయిపోయినాయి అనమాట. ఒకసారి మీకు ఫస్ట్ వీడియో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఇది యాక్చువల్ వీడియో. సో స్వాప్ చేస్తే వచ్చిన వీడియో అనమాట. ఫేస్ ఓకే కానీ కొంచెం ముక్కు దగ్గర అంత క్లారిటీగా అనేది బాగా రాలేదనమాట. అది కొంచెం సైడ్ యాంగిల్ అవ్వడం వల్ల ఉండొచ్చు. నెక్స్ట్ ఓజీ సంబంధించిన షార్ట్ కూడా జనరేట్ అయిందండి. సో కత్తి పెట్టినంత వరకు ఓకే. తర్వాత మళ్ళీ కత్తి కొంచెం ముఖం నుంచి వచ్చినట్టు అనిపించింది. స్వాప్ వరకు బాగానే చేసింది. కొంచెం ఆ మోషన్ అనేది కొంచెం బెటర్గా ఉంటే బాగా అనిపించింది. నెక్స్ట్ తీసుకున్న ఒరిజినల్ వీడియో ఇది అనమాట. ఆ వీడియోని ఇలా జనరేట్ చేసింది. ఫేస్ వరకు బాగానే స్వాప్ చేస్తుంది కానీ కింద ఎలిమెంట్స్ని మిస్ చేస్తుంది. నెక్స్ట్ ప్రియాంక చోప్రా గారు ఫేస్ స్వాప్ చేసిన వీడియో అనమాట. యాక్చువల్గా కత్తి ఇన్పుట్ వీడియోలో ఉంది, బట్ కత్తి అనేది రాలేదు. సో ఇది ఒరిజినల్ వీడియో అనమాట. ఇలా కత్తి బయట తీస్తుంది. మనకి జనరేట్ అయిన వీడియోలో ఆ మోషన్ వరకు ఉంది కానీ బట్ ఇక్కడ కత్తి అనేది మిస్ అయింది. మరికొన్ని శాంపుల్ వీడియోస్ అయితే ఇచ్చి టెస్ట్ చేస్తానండి. సో అప్లోడ్ మీద ఇంకొక శాంపుల్ వీడియో అయితే ఇస్తున్నాను. సో ఈసారి నా ఇన్పుట్ వీడియోనే ఇన్పుట్ కింద అయితే ఇస్తున్నాను అనమాట. ఇది ఒరిజినల్ వీడియో అనమాట. ఇప్పుడు నేను ఈ ఒరిజినల్ వీడియోని ఇన్క్రెడిబుల్ హల్క్ ఫేస్ తో స్వాప్ చేద్దాం అనుకుంటున్నాను. సో హల్క్ ఫేస్ అయితే ఇన్పుట్ కింద ఇస్తున్నాను ఈసారి. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆడియోతో వీడియో అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇంకొక వీడియోని కూడా నేను ఇప్పుడు ఈసారి ఇన్పుట్ గా తీసుకుంటున్నాను. ఈ వీడియోకి మిస్టర్ బీన్ సంబంధించిన ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నా ఫేస్ ని మిస్టర్ బీన్ కింద స్వాప్ అయి రావాలన్నమాట. ప్లస్ ఆ ఆడియోతో అవుట్పుట్ రావాలి. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూద్దాం కొంతసేపటి తర్వాత ఒక 5 to 6 minutes తర్వాత ఎలా జనరేట్ అయిందో చూపిస్తాను మీకు. అలానే పర్టికులర్ స్వాపింగ్ చేసుకునేటప్పుడు ఒకవేళ వీడియోకి ఆడియో ఉన్నప్పుడు మీరు కావాలంటే స్వాప్ చేసుకునే టైంలో అవుట్పుట్ వాయిస్ లో కూడా చేంజ్ కావాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆండ్రూ, యానెట్, ఇయాన్, శానా ఇలా మల్టిపుల్ ఆడియో ఆర్టిస్ట్ సంబంధించిన వాయిస్ అయితే ఉంటుంది. మీ అవుట్పుట్లో వాయిస్ మార్చాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం ఈ పర్టికులర్ ఏదో ఒక ఆడియోని సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోలో ఆడియో కాకుండా ఈ పర్టికులర్ ఆడియోలో ఏదైతే పర్సన్ మాట్లాడుతున్నారో అలాంటి టోన్తో మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. లేదంటే మనం క్లోన్ వాయిస్ చేసుకుని కూడా వీడియో అవుట్పుట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా మీకు చెప్తాను. మనకైతే మిస్టర్ బీన్ తో ఫేస్ స్వాప్ చేసిన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఒకసారి ఎలా వచ్చిందో చూద్దామండి. సో మీకు కనుక గూగుల్ సంబంధించిన జెమినీ ప్రో యాక్సెస్ కావాలనుకుంటే ఇప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట. నెలకు మీరు కేవలం ₹11 పే చేస్తే 3 నెలల పాటు ₹33. స్వాప్ అనేది బాగానే వచ్చిందండి. ఆ ఫేస్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఈవెన్ హ్యాండ్ మూవ్మెంట్స్ కూడా బాగానే అనిపించింది నాకైతే. ఆడియో వరకు కూడా బాగా సింక్ అయినట్టు, లిప్స్ సింక్ అయినట్టుగా అవుట్పుట్ ఏదైతే వచ్చింది. సో హల్క్ సంబంధించిన వీడియో కూడా జనరేట్ అయింది. ఎవరైతే జియో యూజర్లు ఉన్నారో మీకు ఒక శుభవార్త అండి. హల్క్ వీడియో అయితే మాత్రం అంత బాగా జనరేట్ చేయలేదు. బట్ అలా నేను ఇంకొన్ని శాంపుల్ వీడియోస్ కూడా ఇప్పుడు టెస్ట్ చేస్తానండి. ఈసారి నేను స్టాండప్ కామెడీ వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఒక పర్టికులర్ వీడియోని అయితే ఇన్పుట్ గా ఇస్తున్నాను. ఇది కొంచెం క్లోజ్ లో ఉన్న షార్ట్ వీడియో అనమాట. సో ఈ పర్టికులర్ పర్సన్ ఫేస్ లో నా ఫేస్ ని అయితే ఇప్పుడు ఫేస్ స్వాప్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఇచ్చాను. దీంట్లో కూడా ఆడియో అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ పర్సన్ ఫేస్ ఏదైతే ఉందో నా ఫేస్ తో స్వాప్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా ఫేస్ ని అయితే ఇన్పుట్ గా ఇస్తున్నాను. క్యారెక్టర్ 1 అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ పర్సన్ మాట్లాడిన ఆడియో ఏదైతే ఉందో అదే ఆడియోతో వస్తుంది అనమాట. కావద్దు అనుకుంటే వేరే వాయిస్ కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను యాస్టీజ్ ఉన్న వాయిస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి కీప్ ఒరిజినల్ మీద సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సో మీరు కీప్ ఒరిజినల్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒరిజినల్ ఆడియో ఏదైతే ఉంటుందో దాన్నే మనకి ఇన్పుట్ గా తీసుకుని అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో నా ఫేస్ మాత్రమే స్వాప్ అవుతుంది. ఈ ఒరిజినల్ వీడియోలో ఏదైతే ఆడియో ఉందో
అదే ఆడియోతో మనకు వీడియో జనరేట్ అవుతుంది. ఒకసారి అది చెక్ చేద్దాం. జనరేట్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇంకొక స్టాండప్ కామెడీ వీడియో ఇన్పుట్ కి తీస్తున్నాను. ఇది కొంచెం లాంగ్ ఫ్రేమ్ లో ఉన్న వీడియో అనమాట. ఈ వీడియోకి నా ఫేస్ ని ఇన్పుట్ కి ఇస్తున్నాను. ఇక్కడ మేము కీప్ ఒరిజినల్ అని ఏదైతే మెన్షన్ చేశాను అనమాట. అంటే ఈ పర్టికులర్ వీడియోలో ఏదైతే ఆడియో ఉందో అదే ఆడియో వస్తుంది, బట్ ఫేస్ మాత్రం అది మారుతుంది. నెక్స్ట్ మరొకసారి క్లోజ్అప్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఇన్పుట్ గా తీసుకుంటున్నాను. బట్ ఈసారి ఏం చేస్తున్నానంటే ఆడియో ఇన్పుట్ మారుద్దాం అనుకుంటున్నాను. సో క్యారెక్టర్స్ ఫేస్ స్వాప్ చేస్తాను. ఈ పర్టికులర్ వీడియోకి నా ఫేస్ స్వాప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం నేను క్లోన్ వాయిస్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ నా వాయిస్ ఒకటి రికార్డ్ చేసుకున్నాను అనమాట. సో కృష్ణ అని నేను మాట్లాడిన వాయిస్ని అయితే ఇన్పుట్గా తీసుకుంటున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ వాయిస్ ఈ వీడియోలో జనరేట్ అయిన ఏ వాయిస్ ఏదైతే ఉందో దీని ప్లేస్లో నా ఆడియో రీప్లేస్ అవుతుందో లేదో కూడా ఇప్పుడు టెస్ట్ చేస్తాను అనమాట. వస్తుందో లేదో కూడా చూద్దాం. దీని మీద జనరేట్ చేస్తున్నాను. చివరిగా నేను లాంగ్ షాట్ పెట్టి ఈసారి ఏంటంటే ఇందులో కొన్ని వాయిస్ అయితే ఉన్నాయన్నమాట. ఆండ్రూ, యానెట్, ఇయాన్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ పర్టికులర్ వాయిస్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ వాయిస్ ని అయితే ఇన్పుట్ కింద ఇస్తున్నాను. సో ఈసారి ఏం చేస్తున్నానంటే ఆడియో ఏదైతే ఉందో ఈ ఆడియో వచ్చి మేల్ ఆడియో కదా, దీని కాస్త ఫీమేల్ ఆడియో కింద మారుస్తున్నాను అనమాట. సో ఫీమేల్ పర్సన్ ఇందులోనే సేమ్ మాటలు ఉంటాయి, బట్ ఫీమేల్ చెప్పినట్టుగా ఉంటుంది అనమాట. అగైన్ ఫేస్ స్వాప్ కింద నా ఫేస్ ని ఇన్పుట్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూద్దాం మరి ఇది అంది జనరేట్ అయిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. సో మనకైతే ఇప్పుడు వీడియోస్ అయితే జనరేట్ అయిపోయినాయి అనమాట. ఒకసారి చూద్దాం ఒక్కొక్క వీడియోని. నా ఫోన్ బ్యాటరీ 100% ఉన్నప్పుడు నేను కింగ్లా ఫీల్ అవుతా. 20%కి వచ్చాకనే అసలు నిజమైన నేను బయటకు వస్తా. ఈ ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో దీనికి ఏంటంటే మనకి డై డిఫాల్ట్గా ఉన్న ఒక ఏ ఆడియోని సింక్ చేస్తే నా ఫేస్ స్వాప్ చేసింది, మరియు ఆడియో అనేది వేరే పర్టికులర్ పర్సన్ యొక్క ఆడియో అయితే తీసుకుందనమాట. పర్లేదు, బాగానే అనిపించింది. ఇక సెకండ్ చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్ గా ఏ ప్రీవియస్ గా ఒరిజినల్ ఆడియో అయితే ఉందో అదే ఆడియోతో మనకి ఫేస్ స్వాప్ చేసి ఇచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. నాకు ఒక డౌట్ ఎప్పటి నుండో ఉంది. మన ఇంట్లో వైఫై బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే నో ఇంటర్నెట్ అంటుంది. ఒరిజినల్ ఆడియో బాగానే వచ్చింది, కాకపోతే ఏంటంటే కొంచెం కళ్ళు బాగా దూరం అయినప్పుడు మాత్రం కొంచెం మసక్ కింద అయితే వచ్చింది అనమాట. ఇక మూడోది చూసుకున్నట్లయితే నేను ఏదైతే క్లోన్ చేశానో ఆ ఆడియోని ఇన్పుట్ గా ఇచ్చాను కదా, దానికి ఆ వీడియో సంబంధించిన అవుట్పుట్ అనమాట. సో నా వాయిస్ ని ఇన్పుట్ గా తీసుకుంది, ఫేస్ ని స్వాప్ చేసింది. క్లోన్ ఆడియో ఎలా వచ్చిందో చూద్దాం. నా ఫోన్ బ్యాటరీ 100% ఉన్నప్పుడు నేను కింగ్ లా ఫీల్ అవుతా. 20%కి వచ్చాకనే అసలు నిజమైన నేను బయటకు వస్తా. బాగానే అనిపించింది. అంటే 100% నా ఆడియోని ఎగ్జాక్ట్ గా సింక్ చేసిందని చెప్పలేదు, కానీ అరౌండ్ ఒక 60% అలా మ్యాచ్ అవుతూ ఆడియోని అయితే తీసుకుని అయితే అవుట్పుట్ అయితే ఇచ్చింది అనమాట. సో చూసారుగా ఇలా మీరు రీకాస్ట్ స్టూడియో ఏదైతే ఆప్షన్ ఉందో దీని ద్వారా మీరు ఇన్పుట్ వీడియో ఇచ్చి దాని నుంచి మీరు ఏదైనా రెఫరెన్స్ ఇమేజ్ ఇచ్చి అలా ఫేస్ స్వాప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆడియోని కూడా మీరు సింక్ చేసుకుని ఆ వీడియోతో స్వాప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఏదైతే అందుబాటులో ఉంది. అంతేకాదు మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వీడియో కూడా టెస్ట్ చేశాను అనమాట. ఒక ఇన్పుట్ వీడియోని ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కూడా టెస్ట్ చేశాను. సో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ఎలా వచ్చిందో కూడా ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. సో ఇలాగ మీరు Hixfeel.ai ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఫేస్ స్వాప్ కానివ్వండి, ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. వీటన్నిటి కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. అలానే దీనికి సంబంధించిన ప్రైసింగ్ ఒకసారి చెక్ చేస్తే కనుక సో బేసిక్ ప్లాన్ చూసుకున్నట్లయితే మంత్లీ $9 అయితే ఉంటుంది. ప్రో ప్లాన్ అయితే $29. అలానే అల్టిమేట్ వచ్చి $49, క్రియేటర్ వచ్చి $249 అయితే ఉంటుంది అనమాట. ప్రెసెంట్ అయితే నేను అల్టిమేట్ ప్లాన్ ద్వారా అయితే ఈ మోడల్ అయితే టెస్ట్ చేయడం జరిగింది. సో అల్టిమేట్ ప్లాన్ నుంచి మీకు మోర్ అడ్వాన్స్డ్ మోడల్స్ అనేవి యాక్సెస్ ఉంటాయి అనమాట. కొత్తగా వచ్చిన గూగుల్ Veo 3.1 కానివ్వండి, లేకపోతే మనకి Sora 2 మోడల్ కానివ్వండి, ఇలా కొత్త యాక్సెస్ అన్ని కూడా మీకు అల్టిమేట్ ప్లాన్ ఉంటాయి. ఈవెన్ అన్లిమిటెడ్ జనరేషన్స్ అనేవి కూడా మీకు మోస్ట్లీ మీకు ఈ అల్టిమేట్ క్రియేటర్ ప్లాన్ నుంచి అయితే అందుబాటులో ఉంటుంది అనమాట. కేవలం మీకు ఇండివిజువల్ అనే కాదు, టీమ్స్ కూడా ప్లాన్స్ అయితే ఇచ్చారన్నమాట. టీమ్ నుంచి షేర్ చేసుకోవచ్చు అనమాట. దానికి వచ్చి $79 అయితే ఉంటుంది. 6,000 క్రెడిట్స్ అయితే ఇస్తున్నారు. ఎంటర్ప్రైజ్ ప్లాన్ వచ్చి కస్టమైజబుల్ అనమాట. మీకు నచ్చినట్టుగా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నార్మల్ గా ఉన్న ప్లాన్స్ అయితే మాత్రం మీరు పేమెంట్ చేసిన దాన్ని బట్టి క్రెడిట్స్ అయితే ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి అయితే మీరు చూసుకోండి. సో Hixfeel.ai రీకాస్ట్ స్టూడియో సంబంధించిన ఏ మోడల్ మీరు ట్రై చేద్దాం అనుకున్నా, లేకపోతే Hixfeel సంబంధించిన ఇతర ఏ మోడల్స్ మీరు టెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అందిస్తాం. ఆ వెబ్సైట్ లింక్ని అయితే క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించిన మోడల్స్ అయితే టెస్ట్ చేయొచ్చు. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.